అందరూ బాగున్నారా? ప్రిపరేషన్ బాగా చేస్తున్నారా? ఎక్కడ కానీ నిరుత్సాహం పడకండి. చాలా తక్కువ టైం ఉంది అనుకుంటూ డిసప్పాయింట్ అవ్వకండి. ఉన్న టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి, సరేనా? ఇప్పుడు మనం డ్రగ్ క్యాలిక్యులేషన్స్ చూద్దామండి. డ్రగ్ క్యాలిక్యులేషన్స్ కూడా ఎగ్జామ్లో అన్నది కామన్గా అడుగుతూనే ఉంటారు. సో ఈ డ్రగ్ క్యాలిక్యులేషన్స్ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని కామన్ సెన్స్తో కూడా క్యాలిక్యులేట్ చేయగలిగే ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ కొన్ని ఫార్ములాస్ ఏంటి, ఆ ఫార్ములాస్తో ఎలా డ్రగ్ క్యాలిక్యులేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, doctor has prescribed IV 1000 ml of NS to infuse over 12 hours. అంటే ఇక్కడ డాక్టర్ 1000 ml 1 లీటర్ ఆఫ్ ఎన్ఎస్ అన్నది ఐవి ద్వారా ఇవ్వమని చెప్పున్నారంట. దట్టు ఏంటంటే ఆ 1000 ml ఆఫ్ ఎన్ఎస్ అన్నది 12 అవర్స్లో ఇన్ఫ్యూజ్ చేయాలి. అట్ హౌ మెనీ డ్రాప్స్ పర్ మినిట్ టు బి సెట్. ఈ 1000 ml అన్న 12 అవర్స్లో వెళ్ళాలన్నప్పుడు ఒక పర్ మినిట్కి ఎన్ని డ్రాప్స్ అన్నది మనం సెట్ చేయాలి ఇన్ఫ్యూజన్ పంప్లో. సో ఇక్కడ ఏంటండి ఫార్ములా ఏంటి? ఇక్కడ ఫస్ట్ మనం టోటల్ వాల్యూమ్ డ్రాప్స్ పర్ మినిట్ తీసుకోవాలంటే ఆన్సర్ ఇస్ సొల్యూషన్. డ్రాప్స్ పర్ మినిట్కి ఫార్ములా వచ్చి ఫస్ట్ టోటల్ వాల్యూమ్ ఇంటూ డ్రాప్ ఫ్యాక్టర్ బై టైమ్ ఇన్ మినిట్స్. టైం మినిట్స్లో వేసుకోవాలండి. సో ఇక్కడ టోటల్ వాల్యూమ్ ఎంత ఇచ్చారు? 1000 ml అండ్ డ్రాప్ ఫ్యాక్టర్ ఎంత అనేది ఇవ్వలేదు. డ్రాప్ ఫ్యాక్టర్ ఎంత అని ఇవ్వలేదు. అండ్ 1000 ml అంటే అడల్ట్స్. సో ఇక్కడ డ్రాప్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది? మామూలుగా బుక్స్లో 10 to 15 అండ్ 15 to 18 అలా మెన్షన్ చేస్తున్నారు. బట్ మీరు డ్రాప్ ఫ్యాక్టర్ యావరేజ్గా తీసుకోవాలంటే 15 డ్రాప్స్ పర్ ఎంఎల్ తీసుకోవాలండి. సో ఇక్కడ 15 డ్రాప్స్ పర్ ఎంఎల్ 15 GTT అనమాట. అంటే పర్ ఎంఎల్కి 15 డ్రాప్స్ ఉన్నట్లు. సో 1000 ml ఇంటూ 15 డ్రాప్స్ బై టైమ్ ఇన్ మినిట్స్. టైం ఎంత ఇచ్చారు? 12 hours. 12 hours ఇంటూ 60 అంటే ఈ మినిట్స్లో వేసుకోవాలి కాబట్టి 12 hours ఇంటూ 60 అంటే 720 అవుతుంది. 720 minutes. లాస్ట్ని మనం మినిట్స్లో తీసుకుంటే 12 into 60 ఎంత? 720. సో 720 minutes అనమాట. ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి. 1000 into 15 ఎంత అయింది? ఇక్కడ 15,000 by 720. దీన్ని 0 క్యాన్సిల్ చేస్తే 6 1s 6 2s 12 and 6 2s 12 and 6 5. సో 250 by 12 2s and పాయింట్ పెట్టుకొని 0 8 2 8s 96. సో ఆన్సర్ ఈజ్ 20.8 or 21. సో ఎంత ఆన్సర్ ఎంత? 20 డ్రాప్స్ పర్ మినిట్ అన్నది క్యాలిక్యులేట్ చేసి పెట్టాలన్నమాట. సో ఇక్కడ ఏమని ఇచ్చారు? పర్ మినిట్కి ఎన్ని డ్రాప్స్ వేసుకోవాలని ఇచ్చారు కదా. హౌ మెనీ డ్రాప్స్ పర్ మినిట్ టు బి సెట్ అని ఇచ్చారు. దీని ఆన్సర్ వచ్చి 20.8 or 21 డ్రాప్స్ పర్ మినిట్ అనేది సెట్ చేయాలి. ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ఫిజిషియన్ ప్రిస్క్రైబ్డ్ 4 lakh units of penicillin G benzathine. The label on the 10 ml ampoule of penicillin G benzathine shows 3 lakh units per ml. Now how to administer the correct dose. అంటే ఎంత ml అడ్మినిస్టర్ చేయాలి? ఇక్కడ ఏమని అడుగుతున్నారు? ఒక ఫిజిషియన్ వచ్చి 4 lakh units ఆఫ్ ఒక ఇంజెక్షన్ని అడ్వైస్ చేశారండి. ఏంటి? పెన్సిలిన్ బెంజథైన్ని 4 lakh units అన్నది ఒక పేషెంట్కి ఇవ్వాలి. కానీ వాళ్ళ దగ్గర ఉన్న యాంపుల్ మీద లేబుల్ ఏమని ఉందంటే ఒక ఎంఎల్కి 3 lakh units అని ఉందంట. అంటే ఒక ఎంఎల్లో 3 lakh units అని ఉంది. బట్ అతనికి ఏమివ్వాలి? ఎంత ఇవ్వాలి? 4 lakh units ఇవ్వాలి. బట్ ఎలా ఇస్తారు? ఇప్పుడు ఎంత ఎంఎల్ అన్నది ఇస్తారు అన్నది క్వశ్చన్. సో హౌ విల్ యూ క్యాల్కులేట్? ఎలా క్యాల్కులేట్ చేస్తారండి? దీనికి సొల్యూషన్ వచ్చి ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ఎంత కావాలి అన్నది అడ్మినిస్టర్ చేయాలన్నప్పుడు ఎంత ఎంఎల్ ఇవ్వాలి అన్నది క్వశ్చన్ అయితే మీరు చూస్ చేసుకోవాల్సిన ఫార్ములా వచ్చి సొల్యూషన్ వచ్చి ఫస్ట్ డిజైడ్ అమౌంట్ ఎంత ఇవ్వాలి? 4 lakh units అన్నది డిజైడ్ అమౌంట్ అండ్ ఇంటూ ఎంఎల్ బై అవైలబుల్. ఎంత అవైలబుల్లో ఉంది? ఏంటి? మిల్లీ లీటర్స్ పర్ డోస్.
అంటే ఒక డోస్ మనం ఇచ్చే డోస్ ఎంత మిలీలీటర్స్లో ఇవ్వాలన్నది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా. ఎంత డిజైర్డ్ అమౌంట్ ఇంటూ ఎంఎల్. ఒక ఎంఎల్కి 3 lakh యూనిట్స్ అని ఇచ్చారు కదా, ఇక ఎంఎల్ అనేది వేసుకుంటాము 1 ml. అండ్ అవైలబుల్ ఎంత 3 lakh యూనిట్స్. సొల్యూషన్ చూద్దాం ఇప్పుడు. డిజైర్డ్ ఎంత, మనకి ఎంత కావాలి, 4 lakh యూనిట్స్ కావాలి కదా. అక్కడ ఎంత ఉంది, 1 mlకి ఎంత ఉంది, 3 lakh యూనిట్స్ ఉంది. 4 lakh ఇంటూ 1 mlకి కదా ఇచ్చారు. సో ఈ 0 అన్నీ క్యాన్సిల్ చేసేస్తే 3 ones పాయింట్ పెట్టుకుంటే 0 అనుకుంటే 10 అనుకుంటే ఎంత 1.33 అని వస్తుంది. సో ఎంత 1.3 ml అన్నది ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఫార్ములా ఏంటి, డిజైర్డ్ అమౌంట్ ఇంటూ ఎంఎల్ బై అవైలబుల్ అమౌంట్. అవైలబుల్ అమౌంట్ ఎంత 3 lakh యూనిట్స్, 4 lakh యూనిట్స్ అనేది మనకు కావాలి అవసరమైండేది. అండ్ ఇంటూ ఎంఎల్, అదే మనకు ఎంత ఎంఎల్లో ఇవ్వాలన్నది ఎంఎల్ పర్ డోస్. సో ఎంత ఎంఎల్ ఇవ్వాలి మనం ఇక్కడ 1.3 ml అన్నది అడ్మినిస్టర్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ ఫిజిషియన్ ప్రిస్క్రైబ్డ్ 30 milliequivalents of KCl, 30 milliequivalents of potassium chloride in 1000 ml of NSలో 1000 ml of NSలో 1 liter NSలో 30 milliequivalents of KCl అన్నది 10 hours లోపు అడ్మినిస్టర్ చేయాలని ప్రిస్క్రైబ్ చేశారు. అండ్ ద లేబుల్ ఆన్ ది మెడికేషన్ షోస్ 40 milliequivalents per 20 ml. ఇప్పుడు యాంపుల్ ఉంది కదా అండి, కేసీఎల్ పొటాషియం క్లోరైడ్ యాంపుల్ ఆర్ వైల్, అందులో ఏముందంటే దాని మీద 20 mlకి 40 milliequivalents of KCl ఉంది అని మెన్షన్ చేసింది. అండ్ నెక్స్ట్, హౌ మెనీ ml of KCl టు బి అడ్మినిస్టర్డ్ నౌ. ఇప్పుడు ఎంత ml of KCl అనేది అడ్మినిస్టర్ చేయాలి, ఇది ప్రాబ్లం అనమాట. ఇక్కడ ఏమని ఇచ్చారు, A physician prescribed 30 milliequivalents of KCl. 30 milliequivalents KCl అన్నది 1000 ml of NSలో 10 hours అడ్మినిస్టర్ చేయాలి. 10 hours పాటు ఈ 30 milliequivalents ఆఫ్ KCl ఇన్ 1000 ml ఆఫ్ NS అన్నది అడ్మినిస్టర్ చేయాలి, ఇన్ఫ్యూజన్ పోతూ ఉండాలి అని ప్రిస్క్రైబ్ చేశారు. ఆ లేబుల్ మీద మాత్రం ఒక 20 ml ఆఫ్ KClలో 40 milliequivalents, 20 ml క్వాంటిటీలో 40 milliequivalents ఆఫ్ KCl ఉందని మెన్షన్ చేసింది. ఇప్పుడు మనం ఆ KCl ఏదైతే లేబుల్ చేసిందో అందులో ఆ KCl ఎంత ml తీసుకోవాలి అని అడిగారు. దీనికి సొల్యూషన్ ఏంటండి, మనం డిజైర్డ్ ఎంత 30 milliequivalents. సో ఫార్ములా ఏంటి ఇక్కడ, డిజైర్డ్ అమౌంట్ ఇంటూ ml ఎంత ఉంది ఇక్కడ 20 ml. ఓకే, ఫస్ట్ ml బై అవైలబుల్, ఇది ఫార్ములా. సో ఇక్కడ డిజైర్డ్ ఎంత మనకు 30 milliequivalents కదా, ఇంటూ ఎంత ml ఉంది 20 ml ఉంది. అండ్ అవైలబుల్ ఎంత క్వాంటిటీ ఎంత 40 milliequivalents. క్యాలిక్యులేట్ చేయండి మీరే ఒకసారి, ఎంత అవుతుంది 30 × 20 600 by 40, 0 క్యాన్సిల్ అండ్ 4 ones are 4 అండ్ ఇంకెంత ఉంది ఇక్కడ 2, 4 5s are 20, ఎంత 15 ml అడ్మినిస్టర్ చేయాలన్నమాట. సో మనం ఇక్కడ 1000 ml ఆఫ్ NSలో 15 ml ఆఫ్ KCl తీసుకుంటే అది ఎంత క్వాంటిటీ ఇస్తుంది, 30 milliequivalents ఇస్తుంది అనమాట. ఆన్సర్ ఈజ్ 15 ml. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ డాక్టర్ అడ్వైజ్ 0.2 grams of phenytoin per oral daily. అంటే పర్ ఓరల్ అంటే ట్యాబ్లెట్స్ ద్వారా 0.2 grams ఆఫ్ ఫినటాయిన్ అనేది అడ్వైస్ చేశారంట, రోజు తీసుకోవాలంట. బట్ ఈ ద మెడికేషన్ స్టేట్స్ దట్ ఈచ్ క్యాప్సూల్ ఈజ్ 100 mg. ఈ మెడికేషన్ మీద ఏముందంటే ఈచ్ క్యాప్సూల్లో 100 mg ఆఫ్ ఫినటాయిన్ ఉంది అని మెన్షన్ చేశారు. ఇప్పుడు హౌ మెనీ క్యాప్సూల్స్ టు బి అడ్మినిస్టర్, ప్రతిరోజు ఎన్ని క్యాప్సూల్స్ అనేది అడ్మినిస్టర్ చేయాలి. ఎన్ని క్యాప్సూల్స్ అండి, మనకి ఇక్కడ వీళ్ళు ఎంత ఇచ్చారు, 0.2 grams అన్నది అంటే డిజైర్డ్ 0.2 grams అన్నది అడ్మినిస్టర్ చేయాలి. కానీ ఇక్కడ ఒక క్యాప్సూల్లో 100 mg అని ఉంది. సో ఇప్పుడు మనం ఏం ఫార్ములా తీసుకోవాలి, ద సేమ్ డిజైర్డ్ ఇంటూ ఇక్కడ క్యాప్సూల్స్ రిలేటెడ్ కదా, సో క్యాప్సూల్స్
బై అవైలబుల్. సో డిజైడ్ ఎంత? 0.2 grams. 0.2 grams అంటే ఎంత? 200 mg. 200 mg ఇంటూ ఎన్ని క్యాప్సూల్కి? 1 క్యాప్సూల్ ఉంది మనకు ఉంది. నెక్స్ట్ అవైలబుల్ ఎంత mg? 100 mg. సో 200 ఇంటూ 1, 200 బై 100 ఎంత? 2 క్యాప్సూల్స్ వేయాలి. జనరల్గా అయితే కూడా మనం ఇక్కడ ఒక క్యాప్సూల్ 100 mg ఉంది, కానీ ఇక్కడ 200 mg అన్నది అడ్మినిస్ట్రేట్ చేయాలంటే మనకు జనరల్గా అయితే అర్థమైపోతుంది 200 mg అంటే 2 క్యాప్సూల్స్ వేయాలని. ఇంకా వేరే నేను జస్ట్ ఈ ఫార్ములా అండ్ క్యాప్సూల్స్ అర్థమవడం కోసం ఈ ప్రాబ్లం చెప్పానండి. వేరే క్వాంటిటీలో చూపించినప్పుడు కూడా మనం ఇదే ఫార్ములా యూస్ చేయొచ్చు. ప్రతిసారి మనం జనరల్గా ఆలోచించి కామన్ సెన్స్ యూస్ చేసే అంత ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు అండ్ మనకు అంత టైం కూడా ఉండకపోవచ్చు. బట్ ఈ ఫార్ములా యూస్ చేయడం కారణంగా మనం త్వరగా ఆన్సర్ చేయగలం అనమాట. ఓకేనా? ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ డాక్టర్ ప్రిస్క్రైబ్ హెపారిన్ సోడియం 1300 units per hour by IV infusion. 1300 units per hour కంటిన్యూస్గా ఈ హెపారిన్ సోడియం అన్నది వెళ్తూ ఉండాలి. అది ఎంత అంటే పర్ అవర్కి 1300 యూనిట్స్ వెళ్ళాలి అని చెప్పి ప్రిస్క్రైబ్ చేశారు. అది ఐవీ ఇన్ఫ్యూజన్ ద్వారా అనమాట. ఇలా కంటిన్యూస్గా వెళ్ళాలి ఐవీ ఇన్ఫ్యూజన్ అంటే ఇన్ఫ్యూజన్ పంప్ యూస్ చేస్తాం. ఇన్ఫ్యూజన్ పంప్ యూస్ చేస్తున్నామంటే మనం ఎలా సెట్ చేస్తామంటే డ్రాప్స్ పర్ మినిట్ లెక్కన కాదు, పర్ ఎంఎల్ పర్ అవర్కి ఇంత ఎంఎల్ అన్నది 13 ml పర్ అవర్ లేకపోతే 20 ml పర్ అవర్ అన్నది సెట్ చేస్తాం అనమాట ఇన్ఫ్యూజన్ పంప్లో. ఇక్కడ ఇంక నెక్స్ట్ చూద్దాం. ద మెడికేషన్ హెపారిన్ సోడియం లేబుల్డ్ 20,000 units పర్ 250 ml 5% డెక్స్ట్రోజ్ ఇన్ వాటర్. ఈ 5% డెక్స్ట్రోజ్ ఇన్ వాటర్లో 250 ml ఆఫ్ D5W లో 20,000 units ఆఫ్ హెపారిన్ సోడియం ఉంది అని లేబుల్ చేశారు. మనకెంత కావాలి? 1300 units per hour పంపించాలి. వీళ్ళేమంటున్నారు? 250 ml ఆఫ్ D5 వాటర్లో 20,000 units ఉంది అని అంటున్నారు. నెక్స్ట్ ఇప్పుడు హౌ మెనీ ml per hour టు బి సెట్ అంటే ఇప్పుడు మన ఇన్ఫ్యూజన్ పంప్లో ఒక mlకి ఒక 1 hourకి ఎంత ml సెట్ చేయాలన్నది చూడాలి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏంటి, ఇక్కడ వీళ్ళు ఎంత ఇచ్చారు? 250 mlకి 20,000 units అని ఇచ్చారు కదా. మన ఈ 20,000 యూనిట్స్ అన్నది కానీ 250 ml అన్నది కానీ ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయం కాబట్టి 1300 యూనిట్స్ కావాలంటే ఒక ఎంఎల్లో ఎన్ని యూనిట్స్ ఉంది అన్నది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఈ 20,000 యూనిట్స్ బై 250 ml. సో అవైలబుల్ ఏంటి ఇక్కడ? అవైలబుల్ క్వాంటిటీ బై అవైలబుల్ అమౌంట్ అనమాట. అవైలబుల్ ఎంత అమౌంట్లో? 20,000 యూనిట్స్ బై 250 ml. సో ఎంత అవుతుందండి ఇక్కడ చూడండి, క్యాలిక్యులేట్ చేయండి. సో ఇక్కడ ఎంత అవుతుంది? ఒక ఎంఎల్కి 80 యూనిట్స్ ఉన్నాయి. ఒక ఎంఎల్కి హెపారిన్ సోడియం అన్నది ఒక ఎంఎల్లో 250 mlకి 20,000 యూనిట్స్ అంటే పర్ ఎంఎల్కి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 80 యూనిట్స్ ఉందన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఒక ఎంఎల్కి ఎన్ని యూనిట్స్ ఉందనేది చూసేసాం. నెక్స్ట్ నెక్స్ట్ మనము ఎంత అడ్మినిస్టర్ చేయాలి? 1300 యూనిట్స్ అడ్మినిస్టర్ చేయాలి. 1300 యూనిట్స్ బై 80 యూనిట్స్ అంటే పర్ ఎంఎల్కి ఎంత ఉంది, బట్ మనకు 1300 యూనిట్స్ కావాలి కదా. సో ఇది క్యాల్కులేట్ చేసి చూడండి, సింప్లిఫై చేయండి, ఎంత వస్తుంది. నెక్స్ట్ మనం బర్న్స్ యొక్క ఫ్లూయిడ్ క్యాల్కులేషన్ ఏంటో చూద్దాం. ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్, బర్న్స్ పేషెంట్లో ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ మెథడ్స్ ఏంటి? బర్న్స్ పేషెంట్స్లో 2 types ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయండి, 2 methods ఉన్నాయి. ఒకటి వచ్చి పార్క్లాండ్, ఇంకోటి వచ్చి బ్రూక్ ఫార్ములా అండ్ ఇంకోటి వచ్చి పార్క్లాండ్. వీళ్ళిద్దరు ఇచ్చిన ఫార్ములాస్ అన్నది మనం కామన్గా ఫాలో అయ్యేది అండ్ మోస్ట్ ఎక్కువగా ఫాలో అయ్యేది వచ్చి పార్క్లాండ్ అనమాట. పార్క్లాండ్ ఫార్ములా ఏంటంటే 4 ml ఇంటూ బాడీ వెయిట్ ఇన్ కేజీస్లో బాడీ వెయిట్ తీసుకొని ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ యొక్క పర్సంటేజ్
అన్నది తీసుకోవాలి. 4 ml ఇంటూ బాడీ వెయిట్ ఇన్ కేజీ అండ్ బర్న్స్ యొక్క పర్సంటేజ్ అన్నది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇంటూ బాడీ వెయిట్ అన్నది 70 kgs అయ్యుండి అండ్ పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ అన్నది 50 అయ్యుంటే హౌ మచ్ వుడ్ బీ ద ఫ్లూయిడ్, ఎంతండి అమౌంట్ ఎంత అయి ఉండొచ్చు? ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ అన్నది టోటల్గా ఈ పేషెంట్లో 14,000 అవుతుంది. 14,000 ml ఆఫ్ ఫ్లూయిడ్ అన్నది టోటల్గా మనం ఈ పేషెంట్లో 50% బర్న్స్ అయిన పేషెంట్లో మనం ఇన్ఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ 14,000 ml ఆఫ్ ఫ్లూయిడ్ అన్నది మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ 7,000 ml అండ్ 7,000 ml. ఫస్ట్ హాఫ్ వచ్చి వితిన్ 8 అవర్స్లో ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ద నెక్స్ట్ హాఫ్ 7,000 ml అన్నది ఫర్ ద నెక్స్ట్ 16 అవర్స్. ఫస్ట్ 8 అవర్స్కి ఇచ్చేసాం కదా ఫస్ట్ హాఫ్, మిగిలిన నెక్స్ట్ 16 అవర్స్లో 7,000 మిగిలిన హాఫ్ ఫ్లూయిడ్ అన్నది రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ బ్రూక్ యొక్క ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ బాడీ వెయిట్ ఇంటూ పర్సంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ వెయిట్ అనేది సేమ్ 70 kgs అండ్ 50% ఆఫ్ బర్న్స్ అనుకుంటే ఇక్కడ టోటల్ ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ ఎంత అవుతుందండి? టోటల్ ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ ఈ ఫార్ములా ప్రకారంగా అయితే ఇక్కడ ఎంత వచ్చింది? 7,000. ఈ 7,000ని 2 హాఫ్స్గా డివైడ్ చేసుకుంటే ఎంత? 3,500. సో ఈ ఫస్ట్ 3,500 అన్నది ఫస్ట్ వితిన్ 8 అవర్స్కి ఇస్తాము అండ్ నెక్స్ట్ హాఫ్ నెక్స్ట్ 3,500 అన్నది ద నెక్స్ట్ 16 అవర్స్. 8 అవర్స్ అయిపోయిన తర్వాత మిగిలిన నెక్స్ట్ 16 అవర్స్లో మిగిలిన హాఫ్ అన్నది సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ అన్నది అమౌంట్ మనం ఎంతైతే క్యాలిక్యులేట్ చేసుకున్నామో ఆ సెకండ్ హాఫ్ అన్నది నెక్స్ట్ 16 అవర్స్కి ఇస్తామన్నమాట. దీన్ని బట్టి ఒకవేళ మీకు పర్ అవర్కి ఎంత ml అవుతుంది ఫస్ట్ హాఫ్లో అని అడిగితే మాత్రం మీరు ఏం చేయాలి? 7,000 ఒకవేళ ఫస్ట్ హాఫ్ అంటే మనం 8 అవర్స్కి ఇవ్వాలి కదా. సో ఇక్కడ దీని ప్రకారంగా వచ్చి 7,000/8 వేసుకుంటే ఎంత అవుతుంది? 875 ml పర్ అవర్. ఒకవేళ 16 అవర్స్కి నెక్స్ట్ సెకండ్ హాఫ్లో పర్ అవర్కి ఎంత ml ఇవ్వాల్సి ఉంటుంది, ఎంత ml ఇన్ఫ్యూజన్ పంప్లో సెట్ చేయాల్సి ఉంటుంది అని అడిగితే అప్పుడు ఇది దీనిలానే ఏంటి 7,000/16 అన్నది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సేమ్ బ్రూక్ ఫార్ములా కూడా అంతే. ఇది బర్న్స్ యొక్క ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ క్యాలిక్యులేషన్.